మెట్రోలో సాములు. దిల్సుఖ్ నగర్ నుండి మెట్రోకి అయితే నాంపల్లి రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరడం జరిగిందండి. ట్రైన్ అయితే 9-10 మినిట్స్కి అయితే ఉంది. 8:45కి వచ్చాం. 9:10కి ట్రైన్ అయితే ఉంది. ఈ మొత్తం జనరల్ ట్రైనే ఉన్నది. లాస్ట్కి ఉన్నట్టున్నాయి రిజర్వేషన్ బోగీస్ అయితే. అయిపోతుంది. అన్నదాన ప్రభు హరే చెప్పు. అల్పారదాత ఆగు. అల్పార ప్రభు గానగా ప్రభు హరివరాసనం స్వామి విశ్వమోహనం హరిదీశ్వరం ఆరాధ్య పాదుకం. మాలేసుకున్నాం. ఇంకా మా సాములు ఫస్ట్ టైం 10 గంటలకు పడుకుంటా వాళ్ళందరూ. 10:15కి లింగంపల్లి గంగా. వీడియోలు వస్తుంది యూట్యూబ్లో. ఒక టూరు నన్ను తీసుకుపోతావు. ఓకే. వావ్. స్వామి శరణమయ్యప్ప. అన్నదాన ప్రభువే అల్పాదర దాత. టూర్ దాత. ఇప్పుడు మళ్ళీ ఇంకో టూర్ దాత. పుణ్యం దక్కలేదు. అవు స్వామి అవు. ట్రైన్ అయితే ఫస్ట్ టైం 2:15 నిమిషాలకైతే 2:12 నిమిషాలకే వచ్చున్నది స్టేషన్కి. గాన్గాపూర్ రోడ్. సన్నిధిలభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలభిషేకం. హైదరాబాద్ నుండి గాన్గాపూర్ రోడ్డు వరకు పేరు అయితే 185 రూపీస్ అండి. ఎంక్వైరీలో అయితే ఇక్కడ నుండి టెంపుల్కి వెళ్ళడానికి ఏమైనా వెహికల్స్ ఉన్నాయా తెలుసుకోవడానికి అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ గాన్గాపూర్ రోడ్ స్టేషన్ నుండి అయితే డైరెక్ట్ ట్రాన్స్పోర్టేషన్ అయితే లేదండి. టెంపుల్కి 1/2 కిలోమీటర్ దూరం నడిచిన తర్వాత బస్సెస్ అయితే ఉంటాయంట. ఈ మిడ్నైట్ 2కి అయితే ఏమి అవైలబుల్గా ఉండవు. 6 నుండి అయితే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందట. అయితే ప్రజెంట్ ఒక అతను అయితే దొరికాడు. డైరెక్ట్ నడవకుండా ఇక్కడ నుండే టెంపుల్ వరకు అయితే వెళ్ళడం జరుగుతుంది. ఒక్కొక్కరికి 60 రూపీస్ ఛార్జ్ వచ్చేసి. 10 మంది అయితే ఈ వెహికల్లో పడతారంట. ఇంకా ఇలా ఆటో అయితే బయట ఉంది వెహికల్. గాన్గాపూర్ రైల్వే స్టేషన్. సన్నిధిలభిషేకం ధర్మశాస్త్ర. గాన్గాపూర్ బస్ స్టాండ్ ఇదైతే. ఇక్కడ నుండి హైదరాబాద్కు కూడా డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. రైల్వే స్టేషన్ నుండి ఒక 1/2 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. ఇక్కడ నుండే మనం టెంపుల్కి వెళ్ళాలన్నా బస్సెస్ అయితే ఇక్కడే అవైలబుల్గా ఉంటాయి. రోడ్ అయితే డబల్ రోడ్ ఉంది. సిటీ దాటిన తర్వాత గాన్గాపూర్ రోడ్డు. గాన్గాపూర్ రోడ్డు నుండి గాన్గాపూర్ వరకు అయితే 20 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. ఇది గాన్గాపూర్ బస్ స్టాండ్ అయితే వచ్చేసింది. స్టాండ్ ముందు నుండే అయితే ఎంట్రన్స్ ఒకటి ఉంది చిన్నది. యాత్రి నివాస్. ఒక్కొక్కరికి రూమ్కి అయితే ఒక రూమ్కి 800 రూపాయలు ఉంది. ఇక్కడ రూమ్ కావాలంటే రూమ్ కూడా దొరుకుతుంది. ఇక్కడ నుండి సంగంకి ఆటోలో అయితే బయలుదేరడానికి ఒక్కొక్కరికి 20 రూపీస్, అలాగే రిటర్న్ కూడా ఒక్కొక్కరికి 20 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది.
సంగమేశ్వర మహాదేవ టెంపుల్. దొంగలు ఉన్నారని బోర్డు అయితే పెట్టిల్లు. ఇది తెలుగు కన్నడ అయితే అర్థం అయితే లేదు. నిత్య మధుకరి భిక్ష అన్నదానం సేవ. ఇదేం టెంపులా లేకపోతే అన్నదానమా? ఇట్లా భక్తులు అయితే ఉండడం కోసం అయితే నార్మల్గా సత్రం టైపు వేసి పెట్టారు. పడుకోవడానికి కానీ షెడ్లు అయితే వేసి పెట్టారు. మేము వెళ్ళేసరికి అయితే ఇంకా ఎవరైతే నిద్ర లేవలేదు. మేమైతే గంగా స్నానం కోసం అయితే వెళ్ళడం అయితే జరిగింది. అరుణ్ స్వామి వావ్. స్వామి ఇక్కడ గంగా నది స్నానం ఇలా సంఘం దగ్గర అయితే వాష్రూమ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. ప్లేసెస్ లో కొంచెం బాగోదని, బట్ వాళ్ళ మెయింటెనెన్స్ చాలా బాగుంది. మేమైతే రికమెండ్ చేస్తున్నాం. మీరు ఎక్కడ ఎటువంటి రూములు తీసుకోవాల్సిన అవసరం లేదు. తక్కువ ఖర్చులో మీరు శుభ్రంగా ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోవచ్చు, గంగా స్నానం చేయొచ్చు. అయ్యప్ప స్వామి స్వామి శరణం, అయ్యప్ప శరణం, అయ్యప్ప శరణం, స్వామి శరణం, ఓ శ్రీ స్వామి శరణమయ్యప్ప. దత్తక్షేత్రాలలో ప్రముఖమైనది ఈ గాన్గాపూర్ దత్తక్షేత్రం. ఈ దత్తాత్రేయుని రెండో రూపమైన శ్రీ నృసింహ సరస్వతి కొలువైన ప్రదేశం ఇది. శ్రీ నృసింహ సరస్వతి భారతదేశం అంతా పర్యటించి 12 సంవత్సరాలు ఈ నృసింహ బాణిలో ఉన్నారు. తర్వాత వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గాలోని ఈ గాన్గాపూర్ చేరుకున్నప్పుడు భీమా అమర్జా సంగమంలో అయితే భక్తులకు జ్ఞానబోధ చేయడం జరిగింది. ఈ భీమా అమర్జా సంగమంలో అయితే డే టైంలో పడవలో తిరుగుతూ ప్రకృతిని కూడా ఆస్వాదించవచ్చు. ఈ నది సంగమ స్థానం అయితే పాపాలను హరిస్తుంది. దత్తాత్రేయుని మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభులు. ఇది ఆంధ్రప్రదేశ్లోని పీఠాపురంలో అయితే వెలిసారు. ఈ శ్రీపాద శ్రీవల్లభులే తర్వాత శ్రీ నృసింహ సరస్వతిగా అయితే అవతరించడం జరిగింది, రెండో రూపం. గాన్గాపూర్ చేరుకున్న భక్తులైతే ముందుగా భీమా అమర్జా నదుల సంగమంలో స్నానాన్ని ఆచరించి మనకు ఇక్కడ పసుపు కుంకుమ మారేడు దళం అలాగే పూలతో అలంకరించిన కొబ్బరికాయ దీపాన్ని వెలిగించి నదిలో అయితే వదలడం జరుగుతుంది. ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ నది ఒడ్డున ఉన్న రావి చెట్టు చుట్టూ తిరిగి దత్తాత్రేయుణ్ణి శివుణ్ణి అయితే పూజిస్తారు. ఔదంబర వృక్షం అనగా మేడి చెట్టు రావి చెట్టు కలిసి ఉన్న దత్త పారాయణ మందిరంలోకి అయితే వెళ్ళి వాటి చుట్టూ అయితే ప్రదక్షిణ అయితే చేస్తారు.
భక్తులు రంగుదారం తాళ్ళు అయితే ఇక్కడ కడతా ఉంటారు. నది నుండి మనకి ఈ దత్త పారాయణం వరకు అయితే మెట్లు ఉంటాయి. ఇలా దగ్గరలో మనకు కొబ్బరికాయలు కానివ్వండి, షాప్స్ కానీ అవైలబుల్గా ఉంటాయి. వీళ్ళని కూడా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అంటే చెప్తారు. స్థల పురాణం ప్రకారం దత్తాత్రేయుడు ఇక్కడ ముని దంపతులకైతే జన్మించాడు. ఎలాంటి విద్యను మానవుల ద్వారా అయితే నేర్చుకోలేదు. దత్తాత్రేయ స్వామి వారు చెప్పిన సిద్ధాంతం ప్రకారం తల్లిదండ్రులే దైవాలు, ప్రకృతియే గురువు. ప్రకృతి వల్లే తన విద్య ప్రేరేపించబడింది అని, అందులో 24 మూలికలను పశు పక్షాదులను గురువులుగా అయితే స్వీకరించారు. అందుకే దత్తాత్రేయుని ఫోటోలో కానీ చూసుకున్న ఆవు, కుక్కలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఇక్కడ వైష్ణవ సాంప్రదాయాలతో అయితే పూజలు నిర్వహిస్తారు. కానీ శైవ సిద్ధాంతాలని కూడా సమపాలల్లో అయితే గౌరవించడం జరుగుతుంది. అందుకు నిదర్శనం ఈ ఆలయ ఆవరణంలో కొలువై ఉన్న కాషాయ గణపతి, మహాబాహుబలి ఆంజనేయ స్వామి ఆలయాలు. ఈ క్షేత్రం దయ్యాల్ని, భూతాల్ని అయితే వదిలించే క్షేత్రమని భక్తులైతే విశ్వసిస్తూ ఉంటారు. ఈ చెట్టు మొదట్లో ఉన్న మందిరాల్లో అయితే వినాయకుడు అలాగే స్వామివారి విగ్రహాలు అయితే పూజిస్తూ ఉంటారు. రంగు తాళ్ళను ఇక్కడ కూడా కడుతూ ఉంటారు. అలాగే పారాయణానికి అనుకూలంగా ఏర్పాటు చేసిన పీఠాలపై గురుచరిత్ర గ్రంథాన్ని పెట్టుకొని భక్తితో పారాయణం అయితే చేయడం జరుగుతుంది. తర్వాత దీనికి దగ్గరలోనే ఉన్న నిర్గుణ పాదుక మందిరానికైతే బయలుదేరుతున్నాం. ఇలా దేవాలయానికి ఎదురుగానే దీపారాధన స్తంభాన్ని ఎన్నో సంవత్సరాల నుండి దీపారాధన అయితే ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇక్కడే మనకు ఇంకా హనుమాన్ టెంపుల్, అలాగే శివాలయం చిన్నగా ఉండడం జరుగుతుంది. స్వామివారు శ్రీశైలం చేరి కదలి వనంలో తపస్సు చేసి పాతాళ గంగలో అంతర్ధానం అయ్యే ముందు అయితే 23 సంవత్సరాలు గాన్గాపూర్లోనే ఉండడం జరిగింది. డైలీ 2:20కి స్వామి వస్తాడు. 2:20 నుంచి 12:20 దాకా 12:10 దాకా ఇక్కడ ఉంటాడు. 12:20కి గాంగాపూర్ వస్తాడు. గాంగాపూర్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి 1:20కి ఇక్కడ ఆరతి తీసుకుంటాడు. 4కి స్వామి ఉంటాడు. 4కి గిరినాథ్. మళ్ళీ రేతి 2:20కి స్వామి వస్తాడు. ఇది స్వామి అష్టతీర్థాలు ఉన్నాయి. 8 అష్టతీర్థాలు ఇక్కడే ఉంది. లైన్లో బారుకు ఓకే. అయితే సంకల్పం ఉంటాయో పారాయణం చేసుకుంటారు. అక్కడ కోరిక నెరవేరుతారు. ఎలాంటి లోటు లేదు. ఏదైతే అనుకుంటారో ఒక కొబ్బరికాయ ఇచ్చినా కూడా 21 ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ పెట్టుకున్నా కూడా కోరికలు నెరవేరుతాయి. ఎలాంటి కష్టాలన్నీ తీసేస్తారు అంత స్వామి నరసింహ శాస్త్రి. ఉదంబర గురు చరిత్ర పారాయణం చేస్తారు. నవనాథులు పారాయణం చేస్తారు. అన్ని పారాయణ అక్కడ చేస్తారు. అన్ని లాంగ్వేజ్లు ఉంటాయి. మహారాష్ట్ర, తెలుగు, మరాఠీ, తెలుగు, కన్నడ అన్నీ ఉంటాయి. భీమా, అమర్జా నదుల సంగమంలో స్నానం చేసిన తర్వాత దత్త పారాయణ మందిరాన్ని దర్శనం చేసుకొని ఈ సంగమ దత్త శ్రీ నృసింహ సరస్వతి మందిరాన్ని అయితే దర్శించుకోవడం జరిగింది. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. టెంపుల్కి ఎదురుగానే నిత్యాన్నదాన భవనం అయితే ఉంది.
నిత్యం అతిథి భిక్ష అన్నదాన సేవ. పన్నెండు గంటల తర్వాత ఆలయం పక్కనే ఉన్న ఈ స్వామివారి ప్రసాదాన్ని అయితే భిక్ష వేస్తారు. బాదం ఆకుల దున్నెతో వెళ్తే నమ శివాయ నమ శివాయ. ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఘమేశ్వర ఈ సంగమం నుండి 20 రూపాయలు ఇస్తే మళ్ళీ గాన్గాపూర్ దత్తాత్రేయ క్షేత్రానికి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. టెంపుల్ దగ్గరికి వెళ్ళగానే మనకు దూరం నుండే ఇలా శ్రీ దత్త అని దేవనాగరి లిపిలో అయితే లిఖించి ఉంటుంది. శ్రీపాద శ్రీ వల్లభులే తర్వాత మనకి మహారాష్ట్రలోని కరంజాపూర్ గ్రామంలో మాధవ శర్మ అంబాభవాని దంపతులకైతే 1378లో నరహరిగా అయితే అవతరించడం జరిగింది. అంబాభవానికి గత జన్మలో శ్రీపాద వల్లభుడు తన భక్తురాలైన అంబాభవానికి నీ బిడ్డగా పుడతానని అయితే వరం ఇవ్వడం జరిగింది. 1386లో కాలినడకన కాశీ చేరుకొని శ్రీకృష్ణ సరస్వతి నుండి ఈ నరహరి సన్యాసం స్వీకరించి శ్రీ నృసింహ సరస్వతిగా అయితే అవతరించడం జరిగింది. ఈ రాజగోపురం 5 అంతస్తులతో పంచ కలశాలతో అయితే ఆహ్వానిస్తుంది. గోపురం మీద శిల్పాలైతే కనువిందు చేస్తాయి. ఈ ఆలయంలో పూజలు అందుకుంటున్న శ్రీ నృసింహ సరస్వతి పాదుకలైతే ఉంటాయి. స్వామి శ్రీశైలం వెళ్ళే ముందు భక్తుల అనుగ్రహం కోసం ఈ పాదుకలైతే విడిచి వెళ్ళారు. లోపల ప్రదక్షిణ చేసిన తర్వాత స్వామి పాదుకల దర్శనం అయితే చేసుకుంటారు. ఇక్కడే దత్తాత్రేయ స్వామి 3 ముఖాలతో దర్శనమైతే ఒక చిన్న దుగుడు నుండి దర్శనమైతే జరుగుతుంది. అంటే మనకు ఒక చిన్న కిటికీలాగా అయితే ఓపెన్ ఉంటుంది. స్వామివారు 3 ముఖాలతో దర్శనమైతే ఇస్తారు. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే మానసిక శాంతి లభిస్తుంది. అలాగే మానసిక ప్రాణాంతక వ్యాధులు స్వామి దర్శనంతో ఉపశమనమైతే లభిస్తుంది. ఈ ప్రాంతం యొక్క ప్రాంగణంలో ఉన్న రావి చెట్టుపై ఉన్న బ్రహ్మ రాక్షసునికి స్వామివారు విమోచనాన్ని అయితే కల్పించారు. అందువల్ల ఇక్కడికి భూత ప్రేత పిశాచాలు ఆవహించిన నెత్తురు ఇక్కడికి రాగానే వారికైతే వాటి నుండి విముక్తి అయితే కలుగుతుంది. ముఖ్యంగా ప్రత్యేక దినాలలో ఇటువంటి వారిని ఇక్కడికి తీసుకురావడం అయితే జరుగుతుంది. శ్రీవారి పాద స్పర్శతో వారికి నయమైతే అవుతాయంట. అలాగే మనకి ఈ ఆలయంలో అయితే కుక్కల్ని అయితే మొక్కడం జరుగుతుంది. ఆలయంలో క్యూ లైన్లో మనతో పాటే తిరుగుతూ ఉంటాయి ఇక్కడ. అలాగే 12 గంటల తర్వాత ఆలయం పక్కనే స్వామివారి ప్రసాదాన్ని అయితే భిక్ష వేస్తారు. అంటే ఇక్కడ ప్రసాదాన్ని అయితే భిక్షలాగా అయితే ఒక 5 ఇండ్లల్లో భిక్షను కూడా స్వీకరించాలి. అప్పుడే సంపూర్ణ దర్శనం అయినట్టు
చెప్తారు. ఈ బాదం ఆకుల దున్నతో వెళితే అంటే ఇస్తారి ఆకుల్లాగే బాదం ఆకులతో చిన్నగా తయారు చేసిన ఈ దున్నెతో వెళితే వివిధ రకాల పదార్థాలను దున్నెలో భిక్షగా అయితే వేస్తారు. దీన్ని దత్తాత్రేయ ప్రసాదంగా భక్తులు అయితే ఆనందంగా స్వీకరించడం జరుగుతుంది. దత్తాత్రేయుని పూజిస్తే బ్రహ్మ విష్ణువు పరమేశ్వరులను పూజించినట్లే ఈ దత్తాత్రేయుడు త్రిమూర్తి యొక్క స్వరూపము. ఇలా ఎదురుగా అయితే భిక్షా హాల్ అయితే ఉంటుంది. ఈ భిక్షా హాల్లో అయితే దున్నెతో వెళ్తే భిక్షను రకరకాలుగా వేయడం జరుగుతుంది. దాన్ని స్వామివారి ప్రసాదంగా స్వీకరించడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ దగ్గరలోనే ఉన్న శ్రీ కల్లేశ్వర శనేశ్వర ఆలయాన్ని కంపల్సరిగా దర్శించుకోవాలి. ఈ శనేశ్వర దర్శనంతో శని దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే మనం గుడి నుండి బయటకు వెళ్తుంటే మాత్రం వెజిటబుల్ ఐటమ్స్ మనకు కొంచెం డిఫరెంట్గా కనిపించడం జరిగింది. దానికోసం అయితే మీకు చూపిద్దామని వీడియో కూడా